ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల ఖాతాను తెరిచింది. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ 77 పరుగుల అద్భుత హాఫ్ సెంచరీ తర్వాత దినేష్ కార్తిక్, ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ ల తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా బెంగళూరు చివరి ఓవర్లో విజయం సాధించింది. పంజాబ్ మిడిల్ ఓవర్లలో బాగా రాణించింది. అయితే కార్తిక్, లారెర్ 18 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం బెంగళూరును గెలుపు దిశగా తీసుకెళ్లింది. చేజింగ్ లో 6 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 2 వికెట్లకు 50 పరుగులుగా నిలిచింది. భీకర ఫామ్ లో కనిపించిన కోహ్లీ 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే అనుజ్ రావత్ కూడా పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ అభిమానుల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మహిపాల్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపింది. 19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ ఓవర్లో దినేష్ కార్తిక్ దుమ్ము దులిపాడు. ఈ ఓవర్లో దినేష్ కార్తిక్ ఒక 6, 4తో 13 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు చివరి ఓవర్లో ఆర్సీబీకి 10 పరుగులు రావాలి. కార్తిక్ సిక్సర్లు, 4తో ఈ టాస్క్ పూర్తి చేశాడు. 10 బంతులు ఆడి 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. లమ్రర్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 17 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు సరైన సమయంలో జూలు విదిలించడంతో బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్లో తమ తొలి విజయాన్ని అందుకుని పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకుంది.